హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏడాది పాటు నిల్వ ఉండే ఉల్లి ఆవకాయని తయారు చేసుకుంటున్నాము. నేను ఈ పచ్చడి తయారు చేయడం కోసం ఒక 1/2 డజన్ మామిడికాయలు అయితే తీసుకున్నానండి. ఇవి తెచ్చుకున్న వెంటనే మనం మార్కెట్ నుంచి నీటిలో వేసుకుని ఉంచేయాలి. ఒక 1 or 2 అవర్స్ అలాగే ఉంచేసి తర్వాత శుభ్రంగా కడిగేసుకుని వీటిని ఒక పొడి బట్టతో తుడిచేసుకుని కాసేపు ఇలా ఆరబెట్టుకోవాలండి, గాలి కారాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్నగా ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. టెంక తీసేసి మనం ఇలా చిన్న ముక్కల్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి కొంతసేపు గాలి కారనివ్వండి. ఈ లోపల మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక గరిటెడు మెంతులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1.5 గరిటె అంటే 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకుని వీటిని కూడా కొంచెం దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి వేగేటప్పుడు మనకి మంచి కమ్మటి స్మెల్ వస్తుందన్నమాట. అప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మెత్తగా పొడి కింద చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలండి. ఏదైనా ఒక బౌల్ తోటి ఇలా ముక్కల్ని మనం కొలుచుకోవాలండి. మన ఇంట్లో ఉండే ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంతో ఈ ముక్కల్ని ఇలా కొలుచుకుని తీసుకోవాలి. మనం ఇలా కొలుచుకుని తీసుకోవడం వల్ల మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కొలుచుకుని వేసుకుంటే పచ్చడి మనకి నిలవ ఉంటుంది, అలాగే పర్ఫెక్ట్గా కుదురుతుందండి పచ్చడి అనేది. నేను ఈ బౌల్ తోటి కొలిస్తే నాకు ముక్కలు 6 కప్పులు అయినాయండి. మనం పచ్చడి ప్రిపేర్ చేయడానికి వాడే వస్తువులన్నీ కూడా అంటే ఈ బౌల్ కానీ పళ్ళెం కానీ లేదా డబ్బా జాడి ఏదైనా కానీ ముందే శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకోవాలి. ఎండలో ఎండబెట్టుకుని తీసుకోవాలండి. మనం తడిగా ఉన్న వాటితోటి పచ్చడిని ప్రిపేర్ చేసామంటే మాత్రం పచ్చడి నిలవ ఉండదు, తొందరగా పాడైపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, 6 కప్పులు అయినాయి అన్నమాట ముక్కలు. ఇప్పుడు ఈ ముక్కల్లోకి మనం ఆయిల్ వేసుకోవాలండి. ముక్క గట్టి పడుతుంది అనమాట ఆయిల్ వేయడం వల్ల. మీరు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. కాస్త ఆయిల్ వేసి ఈ ముక్కలు తడిచేటట్టుగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ బౌల్తో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే బౌల్ తోటి 6 కప్పులు ముక్కలు అయినాయి కాబట్టి నేను 1.5 కప్పు వరకు కారం వేసుకుంటున్నానండి. ఇది పచ్చి కారం, పచ్చళ్ళకి వాడే కారం అనమాట. అలాగే 1 కప్పుకి కొంచెం తక్కువగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇది కళ్ళుప్పే, ఎండబెట్టి శుభ్రంగా పొడి చేసుకున్న ఉప్పు అనమాట. అలాగే మనం వేయించి పొడి చేసుకున్న ఆవాలు మెంతులు పొడి అండి. అలాగే 1 గుప్పెడు మెంతులు కూడా వేస్తున్నాను. అలాగే కొద్దిగా పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ముక్కలకు పట్టేటట్టుగా బాగా ఇవన్నీ కలుపుకోవాలి. ఆవాలు మెంతులు పొడి వచ్చి 1 కప్పు ఉండేటట్టుగా తీసుకుంటే సరిపోతుందండి. అలాగే ఉప్పు నేను కొంచెం తక్కువగా వేసుకున్నానండి. 3వ రోజు చూసుకుని కావాలంటే ఉప్పు మళ్ళీ వేసుకుని కలుపుకోవచ్చు. ఒకేసారి వేసేస్తే ఉప్పు ఎక్కువైపోతే మళ్ళీ కష్టం అవుతుంది కదా, అందుకోసం అని చెప్పి ఉప్పు అయితే కొంచెం తక్కువగా వేసాను. మామూలుగా కొలతలు చెప్పాలి అంటే కనుక 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు సరిపోతుందండి. 1/4 కప్పు ఆవాలు మెంతుల పొడి వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక డబ్బాలోకి కానీ జాడీలోకి కానీ ఎత్తి పెట్టుకోవాలి. డబ్బాలోకి వేసుకుంటున్నానండి నేను. 3వ రోజు కలిపిన తర్వాత దీన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఫస్ట్ డబ్బాలో కొంచెం ఆయిల్ వేసి మనం కలిపెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలన్నింటినీ అందులోకి వేసుకోవాలి. సగం ముక్కలు వేసిన తర్వాత మరి కొంచెం ఆయిల్ వేసేసి అప్పుడు మిగిలిన ఈ ముక్కలన్నింటినీ ఇందులోకి వేసేసుకొని పైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఈ ఆయిల్ మళ్ళీ 3వ రోజు కలిపేటప్పుడు సరిపడగా వేసుకొని కలుపుకోవచ్చండి. ఇప్పుడైతే మామూలుగా కొద్దిగా వేసుకొని ఇలాగా మూత పెట్టేసి ఈ డబ్బాని తడి తగలకుండా ఉండేటట్టు పెట్టుకోవాలి. మీరు జాడీ అయితే కనుక దానికి ఒక బట్ట కట్టేసి తడి తగలకుండా ఉండేటట్టు పక్కకు పెట్టుకుని 3వ రోజు అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, పచ్చడి చక్కగా ఊరిందండి. ఈ పచ్చడిని ఒకసారి పైకి కిందికి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మీరు ఒకవేళ ఉప్పు చూసుకుని కావాలంటే వేసుకుని ఇప్పుడే కలుపుకోవచ్చు. నేను చూస్తే కొంచెం తగ్గిందండి, నేనైతే వేసి కలిపాను, అదైతే వీడియో తీయలేదు. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. సరిపడగా ఆయిల్ వేసుకుని కలుపుకోవాలండి. ఒకవేళ ఆయిల్ మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఆయిల్ ఎక్కువగా ఉంటే పచ్చడి అనేది నిలవ ఉంటుంది, అదే పాడవకుండా ఉంటుందన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉందో పచ్చడి.
ఇలా ఉల్లావకాయ పెట్టుకుంటే ఏ టిఫిన్స్తో అయినా కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి తగిలించుకుని తింటే అసలు అద్భుతం అనమాట పచ్చడి. నేనైతే ఈ పచ్చడిని ఇలా గాజు బాటిల్లోకి తీసేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను. మిగిలిన పచ్చడి డైలీ వాడుకోవడానికి అయితే తీసి పక్కన పెట్టుకుంటాను. నేను పచ్చడి కొంచెంగానే పెట్టానండి ఈసారి, ఎక్కువ మొత్తంలో పెట్టలేదన్నమాట. ఇక పచ్చడి రెడీ అయిన తర్వాత ఆగుతామా చెప్పండి? వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకుని లాగించేయాల్సిందే. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. అవునా కాదా చెప్పండి? ఇలా కాస్త అన్నాన్ని పచ్చడితో కలిపి ఇంట్లో అందరం తలకొక ముద్ద తిన్నామండి. చాలా టేస్ట్గా బాగుంది పచ్చడి అయితేని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.